పోయి పార్లమెంట్ లో కూర్చొని భూమిని దొంగలించారు, మన చదువులు రాకుండా దొంగలించారు, మనకు హాస్పిటల్ రాకుండా దొంగిలించారు, మన చేతికి పని లేకుండా దొంగిలించారు. నేను ఒకటే అడుగుతున్నా, లక్షల మంది ఆరుగురు నుంచి దుబాయ్ పోతారు. సిగ్గు శరం ఉందా ఈ దేశ పాలకుడికి? వాని తల్లిదండ్రుల్ని, భార్య పిల్లల్ని, సంటి పిల్లల్ని, ఇవాళ పెళ్ళైతే రేపు ముసలోళ్ళు రేపు చేస్తుంటే ఇవాళ ఆరుమూరు నుంచి దుబాయ్ పోతారు కదా. నేను అంటున్నా, సిగ్గు శరం ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి ఉంటే ఒక్క మనిషిని ఆరుమూరు నుంచి దుబాయ్ పోకుండా ఇక్కడ పని కలిపి మాకు అదే డబ్బులకి. నీకు సిగ్గున్నదా? ఈ దేశం నుంచి ఎందుకు పోతారు? ఆడికి ఎందుకు తల్లిదండ్రులు వదిలిపెట్టి భార్య పిల్లలు వదిలిపెట్టి పోతారు? ఒక పని కలిపియవా? ఇక్కడ ఉన్న 1,00,000 మంది 2 లక్షల మంది ఉన్నారు కదా ఆడ. ఈ 2 లక్షల మందికి ఒక బిహెచ్ఎల్ లాంటి కంపెనీని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టావు? ఒక పెద్ద ఫ్యాక్టరీని తీసుకొచ్చి ఎందుకు పెట్టావు? లేదంటే 100 మందిని కోఆపరేటివ్ సంఘాలు పెట్టి ఒక్కొక్క 100 మందికి 50 కోట్లు 100 కోట్లు ఇచ్చి వస్తువులు ఎందుకు తయారు చేయించావు? నువ్వు తయారు చేయిస్తే కంపెనీడు వచ్చి నీ ఉరిపోతాడు కాబట్టి నీకు. అంటే డబ్బు సంపద రాజ్యం 10 మంది చేతులు పెట్టి మా నోట్లో మన్ను కొట్టి రోజుకు 1,00,000 మందిని చంపుతండి, రోజుకు 1,00,000 మంది. అందుకనే ఏ ప్రధానమంత్రి సింహాసనం మీద కూర్చున్నాడో ఆ ప్రధానమంత్రి సమయంలో, ఏ ముఖ్యమంత్రి సింహాసనం మీద కూర్చున్నాడో ఆయన పరిపాలించే సమయంలో ఎంతమంది అయితే మనం చచ్చిపోయినామో ఈ సావులు మొత్తం అతనే సంపిండు అని వేదిక మించి చెప్తా ఉన్నా. నేను నువ్వే చంపినావు, 100% నువ్వే చంపినావు. ముఖ్యమంత్రి మీద ప్రధానమంత్రుల మీద మర్డర్ కేసు నమోదు చేయాలా? మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే పోస్ట్ మార్టం తీసుకుపోతారు. పోస్ట్ మార్టం తీసుకుపోయి ఇక మనం సాపలు కొనుక్కోవాలి, 10 రూపాయలు పెట్టి సాపలు బ్లేడ్లు కొనుక్కొని పోస్ట్ మార్టం వాడికి ఇవ్వాలి. వాడు మొత్తం కోసి ఎట్ట చచ్చిండు అని చెబుతారు. ఎట్ట చావలే? ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వల్ల చచ్చిండు వాడు, అంతే. ఏమి లేదు కారణం. వాళ్ళే భూమ పెట్టలే, వాళ్ళే ఉద్యోగం ఇయ్యలే, వాళ్ళే భూమి పంచలే, వాళ్ళే చదువు చెప్పలే, మనాదుల పాలు చేసి మంటలు కలపబట్టే మా చుట్టాలు మొత్తం చచ్చిండ్రు. ఈ సాగు కారణం ముఖ్యమంత్రి ప్రధానమంత్రులే కారణం. సంపద పంచినట్టయితే మేము బతుకుతుంగా, ఈడ ఉద్యోగాలు కల్పించినట్టయితే మేము ఆరుమూరు నుంచి ఆ దేశాలు పొగపోయేటోళ్ళంగా, కళ్ళ ముందు తల్లిదండ్రులు భార్య పిల్లలతో పెట్టుకొని సంతోషంగా బతికేటోళ్ళం కదా. ఇన్ని కష్టాలు పెడతారమ్మా. మరి చివరికి ఈ బడ్డు బైరాగులకు ఓట్లేసేది ఎవరు? మనం కాదుగా, మనమేనా? మరి ఇప్పుడు ఎవరుకున్నారా? శరం ఎవరుకుండాలా? శరం మనకుండా. వాడు అడిగిన దానిపై ఈడికి వస్తాడు. ఎవడేమన్నా మన ఓటు, నేను పచ్చి బోకర్ గాడిని, నన్ను నా మాటలు నమ్మి మీరెందుకు ఓటేస్తారని వాడు వచ్చంటే ఈడికి. వాడు వచ్చంటే అప్పుడు మన దగ్గర సమాధానం ఉందా? కేసీఆర్, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి వచ్చి మేము పచ్చి బోకరగానమయ్యా, మా మాటలు మీరు ఎందుకు నమ్మిరాయా అన్నది అనుకో, నీ దగ్గర సమాధానం ఉందా? లేదు. అందుకనే మన జాతీయ కుల సంఘాలు పుట్టకొచ్చినాయి అమ్మ. ఈ కుల సంఘాలకు ఏం మాయరోగం పుట్టిందో, ఒక్కోడు 30 years ఇండస్ట్రీ అమ్మ ఈ కుల సంఘాలది. ఇలా బతుకంతా ఏంటంటే బీజేపీ పార్టీకి ఓట్లేంచి వాడి దగ్గర లక్షలు తీసుకోవడం, తాగుడు తీసుకోవడం, తందనాలు ఆడటం. మన మాదిగోళ్ళ దగ్గరకు వచ్చి వర్గీకరణ అని ఒకడు, బీసీ బిల్లు వరి ఒకడు, వర్గీకరణ చేయడాటని ఒకడు, చేతడాటని ఒకడు, మాల సంఘాలు, మాదిగ సంఘాలు, బీసీ కుల సంఘాలు ఏ రెడ్లు రావులైతే వాళ్ళ పాదాలని మన నెత్తి మీద పెట్టి మన తాతల్ని అయ్యల్ని సంపినరో ఆ సంపినోడికి ఓట్లేయమంటారమ్మా. వీడు మనిషి మనుపోతా, వీళ్ళు ఏమనుకోవాలమ్మా ఈ కుల సంఘాల నాయకుల్ని? ఆ కుల సంఘాల నాయకులు అగ్ర కులాల కన్నా ప్రమాదకరం. ఈ కలుపు మొక్కలు పీకవగల బారేయమంటన్నా, చెప్పు తరమంటన్నా ఈ కుల సంఘాలు. సిగ్గున్నాదిరా మీకు? కుల సంఘాలకి సిగ్గున్నాదిరా? 15 ఏళ్ల నుంచి నేను పాదయాత్ర చేస్తాను కదా. మేము అంబేద్కరిజం అంటే నువ్వు అంబేద్కర్ అంటావు, మేము కాంశీరామ్ అంటే నువ్వు కాంశీరామ్ అంటావు, మేము రాజ్యాంగం అంటే నువ్వు రాజ్యాంగం అంటావు, రాజ్యాధికారం అంటావు. మరి ఇన్ని చెప్పి నువ్వు రెడ్డి వెలమదొరల పార్టీలకి టికెట్లకు ఓట్లు ఎట్లా ఇప్పిస్తావు నువ్వు? అది పాపం కాదు? ఒక్క మాట అర్థం చేసుకోండి అమ్మా. 6% లేని తుర్కోలు ఒక పార్టీ పెట్టుకొని హైదరాబాద్ లో పార్లమెంట్ కి పోటీ చేస్తాడు అసదుద్దీన్ ఓవైసీ. వాళ్ళ ఓట్లు ఉన్నది 6%. 6% ఉన్నోడేమో పార్టీ పెట్టుకున్నాడు, 60% ఉన్న బీసీలేమో అడక తింటారటమ్మా అగ్ర కులాల దగ్గర. అయ్యా మాకు సీటీ అండి అయ్యా, అదేదో పూరి జగన్నాథ్ గడి సినిమాలో పిచ్చ పడుకుంటారు చూడు, బిచ్చగాళ్ళంతా బాబా. ఇక అది బీసీలది మాదిగోళ్ళ పరిస్థితి. ఈ మాదిగోళ్ళకి బీసీలకి వీళ్ళంతా కలిసి ఈ బాబా అని వీళ్ళంతా పోయి అడుగుతారట. ఎవరిరా మేము అడిగేది? తుర్కోళ్ళ 6% ఉన్నాం, హైదరాబాద్ మాదే,
మా తుర్కోళ్ళని మేమే పార్టీ పెట్టుకొని మేమే పార్లమెంట్ లో పోయి మా తుర్కోళ్ళని మేము రక్షించుకుంటామని ఆయనకి సిగ్గున్నది, ఆత్మగౌరవం ఉంది కాబట్టి పార్టీ పెట్టుకొని వాడే పార్లమెంట్ లోకి పోతాడు. 60% ఉన్న బీసీలు బాబు 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 బాబే, 10% ఉన్న బాబు మాదిగలు బాబు 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 బాబే. ఈ బిచ్చగాళ్ళకి సిగ్గు లేదు, చెరవు లేదు. 30 ఏళ్ళ నుంచి ఇదే బతుకు. గౌరవంగా బతకాల, సిగ్గు శరంతో బతకాల. మానవ పుట్టుకంటేనే ఆత్మగౌరవంతో బతకటం. ఆకలి కన్నా ఆత్మగౌరవంతో బతకడం మనిషి పుట్టుకకు అర్థం. అట్లా బతకకుండా ఈ కుల సంఘాలు పెట్టుకొని పార్టీల దగ్గరికి పోయి ఆ పార్టీలకు ఓట్లు వేయించే బోకరగాళ్ళు తయారయ్యారమ్మా మన కులాలల్లా. ఈ బోకరగాళ్ళని ఎప్పుడైతే మనం ఎల్లగొడతామో ఈ జాతులు అప్పుడు బాగుపడతాయి. అంబేద్కర్ సిద్ధాంతం అంటే పండగలు, ఫంక్షన్లు, సెలబ్రేషన్స్, విగ్రహాలు మేము ఆడ చేసినాం ఏడ చేసినాం కాదు. అంబేద్కర్ అంటే బలహీనులందరినీ పోగు చేసి బలవంతుని సమాధి చేయడమే అంబేద్కర్ సిద్ధాంతం. పీడితులందరినీ పోగు చేసి పీడకుని సమాధి చేయడం, సాంస్కృతికంగా సమాజాన్ని మార్చడం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వ, సోదర భావాన్ని నిర్మించడం, సమానత్వాన్ని నిర్మించడం. అందుకనే ధర్మ సమాజ్ పార్టీ అంబేద్కర్ కలలు కన్నట్టుగా ఇగో పార్లమెంటులో దెయ్యాలను నిలబొట్టమన్నాడు అంబేద్కర్, దేవుళ్ళని ప్రతిష్ఠించమన్నాడు. అందుకనే ఇగో నిజామాబాద్ పార్లమెంటు నుంచి సుమన్ అనే దేవుణ్ణి పార్లమెంట్లో కూర్చోబెట్టడానికి ఈ ఎన్నికల రణరంగంలో దింపినాం. మొన్న మోడీ అంటాడమ్మా, వామ్మో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మీ తాలి పిచ్చలు గుంజుకుంటారు తుర్కోళ్ళు వచ్చి, మీ భూమి గుంజుకుంటారు తుర్కోళ్ళు వచ్చి, మీ ఇళ్లు గుంజుకుంటారు, మీ మంచాలు బొచ్చెలు బువ్వ గిన్నె లూటీ చేస్తారని అంటాడు. మోడీని ఒక మాట అడుగుతున్నా, అరే బాబు 2000 సంవత్సరాల నుంచి ఊళ్ళో దొరలు మమ్మల్ని బీక తెల్లే, చెప్పు తీసుకొని మా అయ్యల్ని కొట్టలే, మా భూముల్ని లాక్కోలే, మా తిండిని లాక్కోలే, మా రక్తం తాగలే, ఇది కనపడలేదా మోడీకి? ఇది కనపడలేదా? 2000 సంవత్సరాల నుంచి మా రక్తం తాగుతున్నారే 10% అగ్రకులాలు, మరి మోడీకి ఇది కనపడలేదా? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తుర్కోళ్ళు తాలిపుత్తలు గుంజకపోతారని చెప్తున్నావే, వస్తే గుంజకపోతారన్నవే. మరి 2000 సంవత్సరాల నుంచి 10-15% లేని దొరలు అగ్రకులాలు మమ్మల్ని ఏం చేసిండ్రు? ఇది కనపడలేదా మీకు? ఏం మాటలు చెప్తాను? ఒక పక్కన ఆయన, ఓ పక్కన రేవంత్ రెడ్డి, నా ముఖ్యమంత్రి కాగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇస్తా. మరి మేమేం కావాలి? మరి మేమెప్పుడు ఇంకా మా చెయ్యి నీ చేతిలోనేనా అన్నట్టుంది బొమ్మరిల్లా. ఎంతకాలం నాయన మా చెయ్యి నీ చేతిలా, ఇప్పుడన్నా వదిలిపెట్టు, మా రాజ్యాన్ని మేము తెచ్చుకుంటాం, వదిలేయి. నీ 4% రెడ్లతోటి మీటింగ్ పెట్టదు, రెడ్డి దొరసాలతో. నీ 4% లేరు కదా నీకు, నువ్వు 4% ఉన్నావు. నీ 4% జనంతో మీటింగ్ పెట్టు. మీటింగ్ ఒక్కడిదన్నా అయిద్దా? ఒక్కడి మీటింగ్ అన్న సక్సెస్ అయిద్దా? ఒడ్లను తోలకపోయినట్టుగా ఎస్సీ ఎస్టీ బీసీలకి ఉలియర పొట్లాలు 150 ఇచ్చి కాలిపోయే ఎండలలో మీటింగ్ పెట్టారు. మొన్నట ఒక మీటింగ్ జరిగిందటయా, ఇది నిజం, జోక్ కాదు ఇది. మొన్న ఒక మీటింగ్ జరిగిందట, కాంగ్రెస్ వాడి మీటింగ్, దాని ఎమ్మటే బీఆర్ఎస్ వాడి మీటింగ్ అట. జనం అంతే ఉన్నారట, వేదిక ఒకటే పోయి ఇంకో వేదిక వచ్చిరాట. ఆ కిరాయికి వచ్చిన మనుషులు సార్ వీళ్ళు ఇంతే కూర్చుంటారట అన్నట్టు వాడు. ఆ మీటింగ్ వీడే, ఈ మీటింగ్ వీడే, మన సాయంత్రం కూడా వీలే సార్ ఇక్కడనే ఒక్క వేదిక మీదనే మారిద్దట. ఇది ఇలా బతుకు, ఇలా బైరాగి బతుకు. ఈ దొరసాని వచ్చి మీటింగ్లో కూర్చోదు. ఇంకా మేమే ఎండలో పడి లారీలలో పోయి ఎక్కాల, మేమే పోయి ఆ గొడ్లని మేకల్ని ఆదివారం తీసుకుపోయి కోళ్ళని తీసుకుపోయి బలిచ్చినట్టుగా ఇవ్వ మా జనాన్ని రోజు బహిరంగ సభలకు బలిస్తారు. మరి మాకు రాజ్యం ఏమైతుంది, భూమి ఏమైతుంది, చదువు ఏమైతుంది, వైద్యం ఏమైతుంది? మరి మాతో ఏం పనిరా నీకు మీటింగ్కి? మా దగ్గరికి ఎందుకు వస్తున్నారా సిగ్గులేనోడా? మా జనాన్ని మీటింగ్లకు ఎందుకు పట్టకపోతారు? నువ్వు రాజ్యం మంచి, భూమిని మంచు, వైద్యమే అన్ని ఫారెన్లో మిగతా దేశాల్లో ఈ 5 డిస్ట్రిబ్యూట్ ఏనాడో అయిపోయినాయి అమ్మా, ఏనాడో అయిపోయినాయి 5. మనకి ఏమీ లేవు, ఇలాంటి ఆలోచనలు లేవు. అందుకనే ఈ రేవంత్ రెడ్డి రాజ్యాంగానికి వ్యతిరేకం. 8 పార్లమెంటు స్థానాలు ఇక్కడ. నేను ఒకటే అడుగుతున్న, నిజామాబాద్ పార్లమెంట్ లో 96% బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలు ఉన్నారు కదా, 3% లేని రెడ్లకి జీవన్ రెడ్డికి నువ్వు పార్లమెంట్ టికెట్ ఇచ్చినావు కదా. అంటే నువ్వు ఆల్రెడీ మాకు ఇక్కడ రావాల్సిన రిజర్వేషన్ దొప్పుకొని పోయినావు కదా, అంటే మాకు రావాల్సిన రిజర్వేషన్ తీసేసినావు కదా. రాజ్యాంగం మారుతాడు బీజేపీ వచ్చి రాజ్యాంగం మార్చి రిజర్వేషన్ తీసేస్తాడు అన్నావు. నువ్వు ఆల్రెడీ తీసేసినావు కదా జీవన్ రెడ్డికి ఇచ్చి. 97% ఉన్నటువంటి మాకు రావాల్సిన టికెట్ నువ్వు ఆయన కట్టిస్తావా? అంటే ఒక్క 4 రోజులు కూడా ఖాళీ ఉండడం అన్నమాట. ఆడ ఎమ్మెల్యే కావాలా?
ఆడ ఎమ్మెల్యే ఓడిపోతే వీడికి రావాల్సిందేనా? మరి మీరు 2000 సంవత్సరాలు అన్నిటికి దూరంగా ఉండాలా? మీరు మాత్రం 4 రోజులు ఓపిక పట్టరా రాజ్యానికి? అట్లా 8 పార్లమెంట్లమ్మా. తెలంగాణ పునర్నిర్మాణం అని ఒక ఆయన విలమైన బయలుదేరాడు. ఊరిని అమ్మ తెలంగాణ పునర్నిర్మాణం అంటే మనందరికీ పువ్వ దొరికిద్దేమో, తిండి దొరికిద్దేమో, అన్ని దొరుకుతాయేమో అని మనం అనుకున్నాం. అది కాదట. కేసీఆర్ లోపల ఇంట్లో ఒకటి చెప్పిండారా, అరే తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఆ పిచ్చోళ్ళంతా మనకి రేషన్ కార్డులు వస్తాయి, మనందరికి ఉద్యోగాలు వస్తాయని అనుకుంటారా? తెలంగాణ పునర్నిర్మాణం అంటే పాతకాలం రోజుల్లో మనకి వెలమూలకి రాజ్యాలుండే అవి తీసుకురావడమేరా పునర్నిర్మాణం అన్నాడట. అది అసలు సంగతి. ఈ సంగతి తెలుసుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణ పునర్నిర్మాణం అని పాపం ఈయన బయలుదేరాడు. ఈయనేమంటాడట, రెడ్లతో 500 సంవత్సరాలు అసలు తెలంగాణని పరిపాలించింది మనం రెడ్లం రా, ఆ రెడ్ల రాజ్యాన్ని తెచ్చుకోవాలని ఈయన చెప్తున్నాడు రెడ్లకి. అందుకనే బాహాటంగా ఓపెన్ గా రెడ్ల మీటింగ్ పోయి అన్ని పార్టీల రెడ్లని పక్కన పెట్టుకొని ఏ పార్టీలో ఉన్న రెడ్లైనా మన అందరం ఒకటే, మనం ఈ రాజ్యాన్ని వేలే అర్హత రెడ్లకే ఉంది అని చెప్పిండాడ. ఇప్పుడు ఆ సిద్ధాంతం ప్రకారం మెదక్లో కాంగ్రెస్ పార్టీకి నీలం మధు పోటీ చేస్తాడు. ఆయన రెడ్డి సిద్ధాంతం ప్రకారం వెంకటరామిరెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరికి సపోర్ట్ చేయాలా? నీలం మధు ముదిరాజు కాంగ్రెస్ పార్టీ, వెంకటరామిరెడ్డి బీఆర్ఎస్. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి రెడ్డి సిద్ధాంతం కదా, కాంగ్రెస్ పార్టీ ముతరాసాయాన్ని ఓడగొట్టి బీఆర్ఎస్ వెంకటరామిరెడ్డిని గెలిపించుకోబోతుండే. అది ఆయన రెడ్డి సిద్ధాంతం. వీళ్ళంతా ఒకటి, వీళ్ళందరూ ఒకే క్లబ్లలో కలుస్తారమ్మా. ప్రచారం చేసి అన్ని పార్టీల నాయకులు హైదరాబాద్ లో ఒకే క్లబ్ లో కలుస్తారు. మనం వీడి ఆ పార్టీ వాడి ఈ పార్టీ, వీడి ఫంక్షన్ మనం పోయేది, మన ఫంక్షన్ వాడు పోయేది లేదు, వీడి పార్టీ వాడి జెండా అని మనం కోపతాపాల మీద కొట్టుకొని సస్తానం మనం. అందుకని మన బతుకుని మార్చేది ఏకైక విషయం అమ్మా, ఒకటే గుర్తుపెట్టుకోండి. పాపం తగిలింది అంటారు కామా. మన తాతల్ని అయ్యల్ని ముత్తాతల్ని 2000 సంవత్సరాలు సంపి మనల్ని పీక్క తిన్న అగ్ర కులాలకు ఓట్లేస్తే పాపం తగిలి చచ్చిపోతామమ్మా. చచ్చిపోయినా కూడా ఆల్రెడీ అమ్మా. భారత రాజ్యాంగం నుంచి అంబేద్కర్ మెదడులో నుంచి ధర్మ సమాజ్ పార్టీకి చెప్పుల గుర్తుకు ఓటేయండమ్మా, మీ అందరికి పుణ్యం కలిగిద్ది, మన బిడ్డలు బాగుపడుతున్నామ్మా. నువ్వు ఎట్లమ్మా, నువ్వు ఒక దొర కింద పనిచేసి ఒక దొర బాంచండి దండం పెడతాను. దొరల కాడ బతికినటువంటి మన తాతలు ఇంత సెంటి భూమి వేయలే, 50 ఏళ్ళైనా మన తాతలు వాడి గడిలో పనిచేసిన సచ్చిండంటే ఏడురా వాడు కనపడట్లేదురా మీ అయ్యా. అప్పటికే 14 ఏళ్ళు సచ్చిండా అంటే సచ్చిండ అన్నది కూడా మన ఇంట్లో పనిచేసేవాడు మనోడు సచ్చిండ అన్నది కూడా వాడికి సంబంధం లేదు. మన ఇంట్లో పశువులు వస్తే ఏడతాడట, మన జీతగాడు తెస్తే సచ్చిండా వాడు అని అంటారు. అలాంటి వాడికి మనం ఓట్లేస్తున్నాం మనయ్య. ఇదా మన జీవితం. అందుకనే ఈ దేశాన్ని మార్చాల్సిన బాధ్యత బీసీ ఎస్సీ ఎస్టీ చదువుకున్న యువకుల మీద ఉందని మరొకసారి చెప్తున్నా. మనమే మార్చాలి దేశాన్ని. రాజ్యాంగాన్ని తీసేయబోతున్నారు. రాజ్యాంగాన్ని తీసుకుపోయేది బీజేపీ ఒకటే కాదు, తీసేసేది కాంగ్రెస్ తీసేస్తుంది. అన్ని చోట్ల దిగ్విజయ్ సింగ్ అని ఉన్నాడు మధ్యప్రదేశ్ లో. దిగ్విజయ్ సింగ్ పోటీ చేసే గ్వాలియర్ ఆ ప్రాంతంలో ఆయన క్షత్రియుడు ఠాగూరు. ఆయన పోటీ చేసే దగ్గర 1% అగ్రవర్ణాలు ఉన్నారట. 99% బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలేనట. మరి దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ వాడు ఎట్లా పోటీ చేస్తున్నాడు అంటే ఆల్రెడీ నువ్వు రిజర్వేషన్ తీసేసినావు. అంటే రేపు నువ్వు ఎన్నికైనాక అప్పుడు అంటే ఏమంటాడు కాంగ్రెస్ వాడు, మరి ఇప్పుడు ఎందుకు తీసేస్తున్నావా? మరి రేపు నువ్వు ప్రధానమంత్రి అయినాక పార్లమెంట్ లో కూర్చున్నాక మరి అప్పుడు మేము జీవో తీసుకొచ్చి అప్పుడు మేము ఇస్తాం మీ అందరికి, అప్పటిదాకా జీవో అంటాడట. కులగాడని జీవో ఎవడో భార్యని మెత్త కొడుతుండట, బాగా ఎముకలేరు కొట్టి చంపుతుండట. అరే చంపబాగురా అంటే నా భార్యని కొట్టకుండా ఉన్న జీవో ఒకటి తీసుకురా, అప్పుడు మాత్రం కొట్టడం ఆపుతా అంటాడు. ఇక అట్లుంది ఇలా బతుకు. అందుకని ఈ దేశంలో రాజ్యాంగాన్ని మార్చేటువంటి కుట్రలలో బీజేపీ భాగస్వామి, కాంగ్రెస్ పార్టీ భాగస్వామి, ఈ రాజ్యాంగాన్ని మార్చడంలో బీఆర్ఎస్ భాగస్వామి. అసలు కమ్యూనిస్టు పార్టీలు భారత రాజ్యాంగాన్ని మొదటి నుంచి వ్యతిరేకం. ఇది భూస్వాముల ఏజెంటు అంబేద్కర్ భూస్వాములకు అనుకూలంగా రాసిండని అంబేద్కర్ మొదట అవమానించింది కమ్యూనిస్టులు. ఆ విధంగా రాజ్యాంగాన్ని మార్చే పాపంలో బీజేపీకి ఎంత వాటా ఉందో కాంగ్రెస్ కి అంతే వాటా ఉంది, రెండింటికి ఎంత వాటా ఉందో బీఆర్ఎస్ కి అంతే వాటా ఉంది, కమ్యూనిస్ట్ పార్టీకి అంతే వాటా ఉంది. కానీ రాజ్యాంగ పుస్తకం నుంచి అంబేద్కర్ ఆత్మ నుంచి భూమిని చీల్చుకొని బీసీ ఎస్సీ ఎస్టీలని బతికించడానికి వచ్చిన తల్లి లాంటి పార్టీ ధర్మ సమాజ్ పార్టీ. దీనికి ఓటేయండి, పుణ్యం కలిగింది. ఓటేయండి. గ్రామం పోయి మన వాళ్ళకి చెప్పండి, ఇంటింటికి పోయి చెప్పండి. మనిషి అంటే చరిత్రలో నిలబడాలమ్మా.
సచ్చినాక మన గురించి చెడుగా చెప్పుకోవద్దమ్మా. పీనికి అవతల పాడేసి మన గురించి ఎవడు పట్టించుకుంది అంటే అది జీవితం కాదమ్మా, అది జంతువుతో సమానం. సమాజంలో నిలబడాలి, ఒక పోరాటం చేయాలి, విలువతో నిలబడాలి, ఒకటి మీద ఒకే స్టాండర్డ్ తో ఒకే ఆలోచన విధానంతో కాంప్రమైజ్ కాకుండా ఒకే మాట మీద బతికితే అతనికి సమాజంలో ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని మరొకసారి చెప్తాను మీ అందరికీ. అందుకని జాగ్రత్తగా ఈ మాటలు వినండి. పుణ్యం పాపం అనుకుంటున్నాం, మీరు నమ్ముతారో నమ్మరో పక్కన పెడదాం. ఆ పుణ్యం పాపం అంటే ఒకటే గుర్తు పెట్టుకోండి అమ్మా, మనకి ధర్మ సమాజ్ పార్టీ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షిస్తే మనందరం బతికేదమ్మా. 90% ఉన్న మనం ఇగో ఈ దేశం మొత్తాన్ని, ఆస్తిని, సంపదని, రాజ్యాన్ని, భూమిని పంచుకుంటే మన బిడ్డలు ఆనందంగా చల్లగా బతుకుతారు. నువ్వు దీనికి ఓటేసి రాజ్యంలోకి తీసుకొస్తే నీకు పుణ్యం తగిలింది. కానీ మనందరినీ 2000 సంవత్సరాలు దోచుకొని మనం సావుకి కారణమైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి ఓటేస్తే మనకి పాపం తగిలిద్దమ్మా. ఈ జాగ్రత్తగా అర్థం చేసుకొని మనం సుమన్ అనే వ్యక్తిని ఢిల్లీ పార్లమెంట్ లో పంపించి అక్కడ కూర్చోబెడితే వర్గీకరణ బిల్లు కోసం పోరాటం చేస్తాడు, ఎన్నాళ్ళో మాదిగలకి న్యాయం జరగాలని. అదే సుమన్ ని పార్లమెంట్ లో కూర్చోబెడితే మహిళా బిల్లులో ఉపకోటా బిల్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు కూడా పార్లమెంట్ లో స్థానం కావాలని పోరాటం చేస్తాడు. సుమన్ ని పార్లమెంట్ లో పెడితే బీసీలకి చట్టసభలో రిజర్వేషన్ కావాలని పోరాటం చేస్తాడు. సుమన్ ని పార్లమెంట్ కు పంపిస్తే కులగణన చట్టాన్ని తీసుకొని వచ్చి అన్ని కులాలను లెక్కబెట్టి ఆ లెక్కబెట్టిన కులాలకు వాటా కోసం పోరాడతాడు. పార్లమెంట్ వేదికగా చదువు కోసం బిల్లు, ఉద్యోగం కోసం బిల్లు, వైద్యం కోసం బిల్లు, చేతి నిండా ఉపాధి కోసం బిల్లుల కోసం పార్లమెంట్ వేదిక మీద 10 బిల్లుల కోసం పేగులు దిగిందాక కొట్లాడతాడు సుమన్ పార్లమెంట్ వేదిక. ఈ పని ఏ పార్టీ వాడు చేయడమ్మా, ఏ పార్టీ వాడు చేయడు. వాడు అయ్యని చేసినట్టే వాడు దుకాణం ఖాళీ అయింది. కాబట్టి అందుకని న్యాయంగా ధర్మంగా మనం బ్రతకాలి. అదే మన వ్యక్తిత్వం. ఆ న్యాయంగా ధర్మంగా బ్రతకడమే మన జీవితం. అలాంటి జీవితమే మనది. అందుకని మన గ్రామాలల్లో ఏ కొట్లాట్లు ఉంటాయో తెలుసా? ఎవర కొట్లాట్లు ఉంటాయి? నువ్వు నీతిగా ఉన్నావా, నువ్వు నీతిగా ఉన్నావా, ఇదే విషయం మీద కొట్లాట అయింది. అంటే మనందరం నీతిగా బతకాలని కొట్టుకుంటాం ఎప్పుడు. మరి ఎందుకు కొట్లాట్లు వస్తున్నాయి? అవగాహన లేక, అవగాహన ఎదుటి వాళ్ళని చూసే దృష్టి లోపంతో, కొంత జ్ఞానం లేక, అవగాహన లేక అగ్రకులాలు సిచ్చులు పెట్టబట్టి కొట్టుకుంటున్నాం. కానీ మనకున్న నీతి ఎవరికి లేదమ్మా భూమి మీద. నీతిగా బతుకుదాం, న్యాయంగా బతుకుదాం, ధర్మ సమాజ్ పార్టీ చెప్పుల గుర్తుకు ఓటేద్దాం. సుమన్ అనే దేవుణ్ణి పార్లమెంట్ లో కూర్చోబెట్టి మనందరం రాజ్యాధికారాన్ని తెలంగాణ గడ్డ మీద దేశంలో రాజ్యాన్ని తీసుకొచ్చి అందరూ చల్లగా బతకాలని కోరుకుంటూ ధర్మ సమాజ్ పార్టీ సుమన్ చెప్పుల గుర్తుకే, ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి సుమన్ చెప్పుల గుర్తుకే, ధర్మ సమాజ్ పార్టీ సుమన్ చెప్పుల గుర్తుకే. जिंदाबाद 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 धर्म समाज पार्टी, जिंदाबाद धर्म समाज पार्टी. डॉक्टर विशारद महाराज